క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ఈ విభాగములో పూజాబలి పీఠము అర్థము, ప్రాముఖ్యత, బలిపీఠము, దివ్యబలి పూజా పీఠము దేనికి సంకేతముగా ఉన్నది, అభిషేక క్రమంలో ఉన్నటువంటి భాగములు, ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా మనం గొప్పగా లోతైనటువంటి అధ్యయనంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వీక్షకులను ఆహ్వానిస్తూ శ్రద్ధతో, వీక్షణతో, మీ యొక్క ఏకాగ్రతతో ఈ యొక్క విభాగాన్ని వీక్షించవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అందరూ కూడా చూసేటటువంటిది ఏమిటి అంటే, ఎత్తైనటువంటి ఒక ప్రదేశము, ఒక ప్రదర్శనగా లేకపోతే ఒక స్థాపితమైనటువంటి ప్రాంతాన్ని ఆ ఆల్టర్ అని మనం కూడా పిలుస్తూ ఉంటాం. బలిపీఠము, పూజా బలిపీఠము అంటే అర్చనా స్థలమును చేరుకొనగానే యాజకుడు, డీకను, పీఠాధిపతులు, పరిచారకులు అందరూ కూడా పీఠాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ క్రీస్తుకు ముద్దు పెట్టడం అనేటటువంటి, ఎందుకంటే పీఠము క్రీస్తు ప్రభుకు సూచనగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గౌరవ సూచనగా యాజకుడు, డీకను పీఠమును అక్కడ ముద్దాడి సందర్భానుసారముగా యాజకుడు శిలువ పీఠమునకు ధూపం కూడా వేస్తూ ఉంటాడు. అంటే అంత గౌరవముగా క్రీస్తు ప్రభుని యొక్క చిహ్నముగా ఉన్నటువంటి బలిపీఠాన్ని గౌరవప్రదముగా చూస్తూ ఉంటాం. ఇది అదే విషయాన్ని మనం జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్ అంటే దివ్య పూజ గ్రంథపు సాధారణ నియమావళి అనేటటువంటిది, ఈ దివ్య బలి పూజ క్రమాన్ని, రోమియ కథోలిక దివ్య బలి పూజ క్రమాన్ని చేసేటటువంటి ప్రతి గురువు కూడా దానికి పూజకు ముందున్నటువంటి ఆ ప్రారంభమైనటువంటి ఆ పుటాలలో ఈ బలిపీఠాన్ని ఏ విధంగా గౌరవించాలి, బలిపీఠాన్ని ఏ విధంగా నిర్మించాలి, బలిపీఠాన్ని ఏ విధంగా ప్రజలకు అగుపడేలాగా దాన్ని ఉంచాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విధంగా చీరలతో, తర్వాత బాహ్యంగా వాటిని కప్పివేస్తూ ఉంటాం బలిపీఠాన్ని. కొన్ని పండగలు వచ్చినప్పుడు, విచారణ పండుగలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే క్రిస్మస్కి కానీ, ఈస్టర్కి కానీ, అన్ని చోట్ల కూడా బలిపీఠాన్ని సంపూర్తిగా చీరలతో అమర్చబడి దాని రూపమే చూడకుండా మనం చేస్తూ ఉంటాం. ఇది సరి అయినది కాదు అని కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప అర్థం ఉంది ఆ కడరారాత్రి భోజనపు బల్ల. క్రీస్తు ప్రభు అర్పించేటటువంటి ఒక గొప్ప బలిపీఠం అది. ఎందుకంటే మనం పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనంలో సజీవ శిలయగు క్రీస్తు వలె ఈ బలిపీఠము దైవార్చనలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంది. అందుకనే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్ లేకపోతే దివ్య పూజా గ్రంథపు సాధారణ నియమావళి 297 ఆ సంఖ్య పుటలో మనం చూసినట్లయితే గుడిలో పవిత్రమైన స్థలములో శాశ్వతంగా నిర్మించాలి ఈ బలిపీఠాన్ని. అందుకనే వీటిని ఒక చోట నుంచి ఒక చోటకు మరల్చలేం. మరి ముఖ్యంగా ఒకసారి దేవాలయంలో ప్రతిష్టాపన, దేవాలయాన్ని ఆశీర్వదించి అలాగే పీఠాధిపతులు కృష్ణాతైలముతో ఆ బలిపీఠాన్ని అభిషేకించి ఆశీర్వదించిన తరువాత దాన్ని ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళదు, స్థాపితంగా నిర్మించబడుతూ ఉంది. అది మనకు ఎందుకంటే ఇది కేవలం దైవార్చనలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఆ దివ్య బలి పూజలో
ముఖ్యమైనటువంటి ఆ దివ్య బలి పూజ చేయటానికి బలిపీఠాన్ని శాశ్వతంగా నిర్మించేటటువంటి ప్రక్రియలో ఒకే చోటలో అది ఉండాలి అని చెప్పి మనం ఆ యొక్క దివ్య బలి పూజ జరిగేటటువంటి మరి ముఖ్యంగా అపవిత్ర స్థలంలో మనం చూస్తూ ఉంటాం. కనుక అది దివ్య పూజ గ్రంథపు సాధారణ నియమావళి 297 జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్ నెంబర్ 297 ఇండికేట్స్ క్లియర్లీ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఆల్టర్. అలాగే మనం హెబ్రీలకు రాయబడినటువంటి లేఖ 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం. గొల్గొత్తా అను స్థలమున సిలువపై బల్యార్పణము చేసెను. గొల్గొత్తా అను స్థలమున సిలువపై బల్యార్పణము చేసెను అనేటటువంటి గొప్ప విషయాల్ని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ బలిపీఠము క్రీస్తు శరీర రక్తములను స్వీకరించే ఈ పూజాపీఠము నుండియే మనం క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించేది ఈ పూజా బలిపీఠము నుండియే. అందుకే దీనిని ప్రభు భోజనపు బల్ల అని కూడా పిలుస్తూ ఉంటాం, లేక సిలువ యాగపు బలిపీఠము. దానినే మనం ప్రభు భోజనపు బల్ల, టేబుల్ ఆఫ్ ద వర్డ్, టేబుల్ ఆఫ్ ద లార్డ్, అండ్ సిలువ యాగపు బలిపీఠము, సాక్రిఫిషియల్ టేబుల్ ఆఫ్ ద లార్డ్ అని పిలుస్తూ ఉంటాం. కల్వరిగిరి కొండ అని వివిధ నామాలతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటాము. కనుక క్రీస్తు పాస్కా పరమరహస్యాన్ని ప్రతినిత్యము కూడా కొనియాడేటటువంటి ప్రదేశము, స్థలము బలిపీఠము. అంత గొప్పగా అర్థం ఉంది దీంట్లో. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, అలాగే గురువులకు అందరికీ కూడా, కన్యశ్రీలకు మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ప్రక్రియ, బలిపీఠాన్ని ఏ విధంగా మనం అమర్చాలి, బలిపీఠాన్ని ప్రజలు దేవాలయంకు వెళ్ళినప్పుడు దాన్ని వీక్షించేటటువంటి విధానం ఏ విధంగా వారికి మనం అమరుస్తూ ఉన్నాం. కనుక ఎక్కువగా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే దాన్ని వివిధ భాగాలుగా రంగురంగులతో అలంకరించి దాన్ని బలిపీఠాన్ని మొత్తం మూసివేస్తూ ఉంటాం. అందుకనే మనకు ఇక్కడ మరీ ముఖ్యంగా డైరెక్టివ్స్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద లిటర్జీ, ఈ దివ్య బలి పూజలో చేయవలసినవి ఏమిటి, చేయకూడని ఏమిటి అనేటటువంటిది మనకు సిసిబిఐ అంటే భారతీయ రోమియ కథోలిక పీఠాధిపతుల సమైక్య, దాన్ని సిసిబిఐ ఫర్ లాటిన్ రైట్, వారు విధించినటువంటి వివిధ విధానాలలో సూచనలో కూడా మనం చూస్తున్నట్లయితే చక్కగా మనకు వివరిస్తుంది. వాళ్ళు కూడా పీఠాధిపతులు, అలాగే ఈ దైవార్చన సమైక్య మరి ముఖ్యంగా ఆ సమితి కూడా ఇచ్చినటువంటిది దివ్య బలి పూజ గ్రంథపు సాధారణ నియమావళి. అంటే మొదట కొన్ని పేజీలన్నీ కూడా దివ్య బలి పూజ ప్రతి భాగాన్ని ఏ విధంగా చేయాలి అనేటటువంటి విధంగా మనకు అనేకమైనటువంటి సంఖ్యలు ఇచ్చింది. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలి. దాదాపుగా ఈ మరీ ముఖ్యంగా రోమియ సాధారణ క్యాలెండర్ ప్రారంభమయ్యేటటువంటి ఈ దివ్య బలి పూజకు ముందు దాదాపుగా ఒక 147, 150 పేజీలు సంబంధించినటువంటిదే దివ్య బలి పూజను ఏ విధంగా చేయాలి అనేటటువంటిది దివ్య పూజా గ్రంథపు సాధారణ నియమావళి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను అంటే ఇది చాలామంది కూడా అజాగ్రత్తగా ఎంచుతూ ఉంటారు. కనుక ఇవి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మనం చదువుకుంటూ దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి, ఏ విధంగా దివ్య బలి పూజ ప్రతి కూడా భాగంని అర్థవంతంగా సూచనలతో, అలాగే మనం చేసేటటువంటి శారీరకమైనటువంటి వివిధ సంకేతాలతో కానీ మనం చేస్తున్నటువంటి భక్తి ప్రపత్తులతో వాటిని ఏ విధంగా ప్రదర్శించాలి అనేటటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఈ యొక్క దివ్య పూజ గ్రంథపు మొదటి భాగంలో చూస్తూ ఉంటాం. అలాగే మనకి ఇప్పుడు సిసిబిఐ అని చెప్పుకుని ఉన్నాం. దాన్ని మనం
directives for the celebration of the liturgy by the Conference of Catholic Bishops of India. భారతదేశపు కథోలిక పీఠాధిపతుల సమైక్య ఇచ్చినటువంటి సూచనలు ఈ రోమియ గ్రంథపు సాధారణ నియమావళిని అనుసరించే వీరు కూడా మనందరికీ కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. అందులోనే మరి ఈరోజు మనం మరి ముఖ్యంగా ఈ దివ్య పూజా బలిని ఏ విధంగా చేసుకోవాలని కొన్ని విభాగాలుగా ప్రతి భాగాన్ని వివరిస్తూ ఉన్నాం. ఈ దివ్యవాణి ద్వారా వీక్షణ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. కేవలం క్రైస్తవ విశ్వాసులు మాత్రమే కాదు, గురువులు, కన్యాశ్రీలు, డీకనులు, గురు తర్ఫీదు పొందేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భాగాలను వీక్షణ చేస్తే ఆ గురువు చేసేటటువంటి విషయాల్లో ఏ విధంగా మనం పాల్పంచుకోవచ్చు, దాని అర్థం ఏమిటి, అలాగే గురువులకైతే ఏ విధంగా అర్థవంతంగా చేయాలి, తప్పులు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి విషయాలను కూడా మనం వాటిని ప్రజలకు అవగాహన చేయించాలి. ముందు గురువులుగా మనం నేర్చుకోవాలి కొన్ని విషయాలు, అలాగే ప్రజలకు మనం నేర్పిస్తే మరి ముఖ్యంగా ఈ బలిపీఠాన్ని ఏ విధంగా అర్థవంతంగా మనం చూపించాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటటువంటి విషయాలే ఈ యొక్క దివ్య పూజా బలి విభాగంలో ఈ ఎపిసోడ్లో దివ్య బలి పూజ గురించి ప్రతి విభాగము కూడా వివరించడం జరుగుతూ ఉంది. ఇందులో మనం చూసినట్లయితే GIRM దివ్య గ్రంథపు పూజా బలి సాధారణ నియమావళిలో 299 సంఖ్యలో మనం చూసినట్లయితే ది ఆల్టర్ షుడ్ బి ఏ ప్రామినెంట్ ప్లేస్ అండ్ ఇట్ షుడ్ అపియర్ యాజ్ ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంలో దాన్ని శాశ్వతంగా స్థాపించాలి. అలాగే అది ఏ విధంగా కనపడాలి అంటే ఒక బల్యార్పణమైనటువంటి ప్రదేశం, అంటే ఆ ఆల్టర్ ఆ యొక్క కనపడేటటువంటి విధానము కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్నీ కూడా వస్త్రాలు మొత్తం పరిచి చుట్టూ పరిచి ఏమి కనపడకుండా చేస్తూ ఉంటాం. ఎందుకంటే దానిని ప్రతిరూపంగా కనపడాలి మనకి. అందుకనే ఇప్పుడు మనం నిర్మించేటటువంటి దేవాలయాల్లో కూడా ఎక్కువగా కొన్ని సలహాలు అడుగుతూ ఉంటారు. లిటర్జిస్ట్ని లేకపోతే దైవార్చన సమితికి సంబంధించినటువంటి మమ్మల్ని అందరినీ కూడా అడిగి సలహాలు తీసుకుంటున్నారు. ఇటీవల కొత్త గుడులు కట్టేటటువంటి వాళ్ళు ఫాదర్స్ అందరూ కూడా పిలిచి, అలాగే కొన్ని ఏ విధంగా ఆ పవిత్ర ఆ స్థలమైనటువంటి ఆల్టర్, ఆ దివ్య బలి పీఠం ఉండేటటువంటి స్థలం ఎంత ఎత్తులో ఉంటే బాగుంటుంది, అలాగే బప్తిస్మ ఇచ్చేటటువంటి ఆ స్థలాలు కూడా మనం ఇటీవల మన గుడుల్లో ఎక్కువ చూడము. దీన్ని బప్తిస్మల్ పాయింట్ అంటాం. అంటే జ్ఞానస్థానం ఇవ్వటానికి ప్రత్యేకంగా ఆ దేవాలయంలో నిర్మాణం చేపట్టేటటువంటి ఆ దేవాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనం బప్తిస్మ ఇవ్వటానికి ఆ జలమును ప్రదర్శించేటటువంటి ఒక స్థలాన్ని కూడా మనం నిర్ణయించుకోవాలి. అలాగే 298లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆల్టర్ షుడ్ బి ఫిక్స్డ్ అండ్ మేడ్ ఆఫ్ వర్తీ మెటీరియల్ అండ్ షుడ్ బి అప్రోప్రియేట్ ఇన్ సైజ్ టు ద చర్చ్. అది GIRM 298. అంటే దేవాలయానికి అనుగుణంగా దివ్య బలిపీఠాన్ని కూడా మనం సమకూర్చాలి. ఎంత అడుగులు, ఎంత వెడల్పు ఉంటుంది, దాని యొక్క పెద్ద దేవాలయం, చిన్న దేవాలయం తగ్గట్టుగా మనం అన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మరీ ముఖ్యమైనటువంటి ఒకటి చెప్తూ ఉన్నారు. భారతదేశపు పీఠాధిపతుల సమైక్య మనకు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఆల్టర్ ఈస్ నాట్ టు బి యూస్డ్ యాజ్ ఎ బ్యాక్డ్రాప్ ఫర్ డెకరేషన్స్ అండ్ నోటీస్ బోర్డ్స్ ఈవెన్ ఆన్ సోలమిటీస్ ఆఫ్ క్రిస్మస్ అండ్ ఈస్టర్ అదర్ సోలమ్ సెలబ్రేషన్స్. ఎందుకంటే మన ఆల్టర్కి కొన్ని కొటేషన్లు పెట్టేసి దాన్ని మూసేస్తూ ఉంటాం. ఏదో ఒక ఇన్ఫర్మేటివ్గా, ఒక సమాచారం ఇచ్చేటటువంటిదిగానే చూస్తారు ప్రజలు. అందుకనే వాటన్నిటిని కూడా ఆపమని చెప్తూ ఉంటున్నారు. ఎక్కువగా శారీలు పెట్టేయటం, ఇవన్నీ కూడా మనం ఆపేయాలి. ఎందుకంటే పూజా బలి పీఠాన్ని అర్థవంతంగా చేయటానికి దానిలో ఉన్నటువంటి విషయాన్ని ప్రజలకు ఎరుకుపరచాలి. దాన్ని చదువుకోవాలి అంటే, లేకపోతే
అర్థం చేసుకోవాలి అంటే మనం దాని యొక్క లోతైనటువంటి భాగానికి వెళితేనే అర్థమవుతుంది. అసలు ఆల్టర్ లేకపోతే తెలుగులో మనం చూస్తూ ఉంటాం పూజా బలిపీఠం. అసలు ఏ భాష నుంచి వస్తుంది ఆల్టర్, లేకపోతే ఏ భాష నుంచి ఏ భాషకు వచ్చింది, ముఖ్యమైనటువంటి మూల పదం ఏమిటి అనే ఆలోచన చేస్తే బలిపీఠం అనే తెలుగు పదం ఇది ఆల్టర్ అనేటటువంటి ఆంగ్ల పదం, అలాగే ఆంగ్ల పదం ఆల్టర్ అనేటటువంటిది మరలా అల్తారే అనేటటువంటి లతీను పదము నుంచి, మరలా ఈ లతీను పదం మనం చూస్తున్నట్టే ఎత్తైనది అని అర్థం. అల్తారే అని పిలుస్తూ ఉంటాం లతీను భాషలో. అల్తారే అంటే ఒక ఎత్తైనటువంటి ప్రాంతము, ఎత్తైనది అని దాని అర్థం వస్తుంది. ఈ లాటిను పదంలో ఉన్నటువంటి అల్తారే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మరలాది గ్రీకు పదము నుంచి బోమోస్ అనేటటువంటి ఆ పదము నుంచి వస్తుంది. మన తెలుగు బలిపీఠము, ఈ ఆంగ్లము ఆల్టర్, మరి ఆంగ్లము మరలా లతీను భాష నుంచి అల్తారే ఎత్తైనటువంటిది, మరలా లతీను భాష అల్తారే మరలా గ్రీకు భాష నుంచి బోమోస్ అని వస్తుంది. వీటన్నిటి కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ముఖ్యమైనటువంటిది హీబ్రూ భాష, హీబ్రూ పదము నుంచి వచ్చినటువంటిది. అదే మిజ్బియా. మిజ్బియా అనేటటువంటి పదము హీబ్రూ నుంచి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే దాని అర్థం మిజ్బియా వధించే స్థలము, వధించే స్థలము. కాబట్టి బలిపీఠము అనగా ఇక్కడ మనం తెలుగులో మనం చూస్తే బలి అర్పించుటకై ఏర్పాటు చేయబడిన ఎత్తైన వేదిక అని హీబ్రూ భాషలో మిజ్బియా అనేటటువంటి అర్థానికి సరిగ్గా మన తెలుగు భాష మంచి అర్థాన్ని ఇస్తూ ఉంది. అలాగే హీబ్రూ కానీ లతీను కానీ ఇంగ్లీష్ కానీ అంత హీబ్రూ నుంచి వచ్చేటటువంటి అర్థానికి సరిగ్గా మనకు అర్థం కాదు. కానీ మనం బలిపీఠము అనేటటువంటిదే ఇది నేరుగా ఒరిజినల్ అంటే మూల పద భాషానికి వెళుతూ ఉంది. అదే మిజ్బియా అనే హీబ్రూ పదజాలంలో ఆ బలిపీఠము అనేటటువంటి అర్థము హీబ్రూ భాషలో మిజ్బియా అంటే అక్కడ వధించు స్థలము. కనుక మిజ్బియా వధించు స్థలము. అక్కడ నుంచి హీబ్రూ పదము నుంచి మిజ్బియా నుంచి గ్రీకు పదానికి బోమోస్, గ్రీకు నుంచి లతీను భాషకు అల్తారే, అల్తారే లతీను భాష నుంచి ఇంగ్లీష్కు ఆల్టర్, ఇంగ్లీష్ పదము నుంచి మన తెలుగుకు బలిపీఠము. కనుక ఇంత లోతైనటువంటి అర్థం. అందుకని దీన్ని మనం బలిపీఠము అంటాం. అంటే బలిపీఠం అంటే ఏమిటి? ఇక్కడ ఒక బలి అర్పించటానికి అంటే బలి అర్పించటానికి ఏర్పాటు చేయబడిన ఎత్తైన ప్రదేశము, వేదిక అని చెప్పొచ్చు. బలి అర్పించటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తైన వేదిక, దీన్ని మనం ఆల్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే పవిత్ర దివ్య బలి పూజలో అర్పణ వస్తువు ఎవరు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇది అర్థం కావాలి అంటే పాత నిబంధన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పవిత్ర దివ్య బలి పూజలో అర్పణ వస్తువు లేకపోతే అర్పించేటటువంటి వాడు రెండూ కూడా క్రీస్తు ప్రభువే. ఇక్కడ అర్పణ చేసేటటువంటి వాడు. ఎందుకంటే దీన్నే మనం ఆఫరర్ అంటాం. అర్పణ చేసే వస్తువు, అర్పణ ఇచ్చేటటువంటి యాజకుడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ బలిని అర్పించేటటువంటి యాజకుడు ఉంటాడు, వస్తువు వేరే ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే అబ్రహాము, దేవుడు అడుగుతూ ఉంటాడు కదా అబ్రహాముని బలిపీఠం మీద ఇస్సాకును తన కుమారుని అర్పించమని. అంటే అర్పించేటటువంటి వాడు ఒకడు, అర్పణ వస్తువు వేరే ఉంటుంది. అది పాత నిబంధనలో మనం లోతుగా వెళుతూ ఉంటాం, కొన్ని విషయాలు చదువుతాం, అది కూడా చెప్తాను నేను. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నూతన నిబంధనలో ఈ పరంపర మార్పు చేయబడింది. అదే ఏమిటి అంటే అర్పణ వస్తువు క్రీస్తువే, అర్పించేటటువంటి వాడు కూడా క్రీస్తువే. అందుకని కాబట్టి బలిపీఠము
క్రీస్తు ప్రతిరూపము అనేటటువంటి విధంగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎందుకంటే ఇక్కడ బలిపీఠము అనేటటువంటిది క్రీస్తుకు ప్రతిరూపము అంటే ఆల్టర్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. బలిపీఠము మిజ్బియా హీబ్రూ పదజాలంలో మనం చూస్తే వధించేటటువంటి స్థలము, మన తెలుగులో బలిపీఠము, మంచి అర్థం వస్తుంది. ఆది మూలంలో ఉన్నటువంటి భాషలు హీబ్రూలో చూస్తే డైరెక్ట్గా నేరుగా మన తెలుగు భాష చక్కగా అర్థమవుతుంది మనకి బలిపీఠము అంటే. ఎందుకంటే ఇది బలి ఇచ్చుటకు ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తైన వేదిక, ఆల్టర్. మన దేవాలయంలో చూసేటటువంటిది గురువు దివ్య బలి పూజలు అర్పించేటటువంటిది. కనుక ఇక్కడ మనకి ఇది బలిపీఠము క్రీస్తు ప్రతిరూపము. ఆల్టర్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్ అని మనకి దివ్య పూజాబలి సాధారణ నియమావళిలో మరీ ముఖ్యంగా ఇక్కడ 296 నుంచి 298లో సంఖ్య పుటలలో మనకు అర్థవంతంగా బలిపీఠము అంటే ఏమిటి అని చక్కగా మనకు వివరణ చేస్తుంది ప్రియమైనటువంటి విశ్వాసులారా. కనుక ఈ అర్థవంతంగా మనం పూజా బలిపీఠాన్ని మనం ఎప్పుడూ కూడా చీరలతో కానీ అన్నిటితో కూడా మనం దాన్ని పాడు చేయకూడదు. అందుకనే ఏ విధంగా మొదటిలో దివ్య బలి పూజ అంటే దివ్య దేవాలయము మీకు కట్టబడుతూ ఉందో ఆ పూజా బలిపీఠాన్ని కూడా చక్కగా చేస్తూ ఉంటారు. మనం చూస్తాం బైబిల్లో నెక్స్ట్ విభాగంలో నేను వివరిస్తాను. పాత నిబంధన నుంచి ఈ బలిపీఠము ఎవరెవరు కట్టారు, నోవా కాలం నుంచి కూడా ఏ విధంగా ఈ బలిపీఠాన్ని కట్టారు, అలాగే ఇప్పుడు కూడా మనకు నూతన నిబంధనలో కూడా ప్రయాణం చేస్తాం. తర్వాత మనం ఇప్పుడు కట్టుకుంటున్నటువంటి బలిపీఠాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఉండాలి, అలాగే ఆ దివ్య బలి పీఠాన్ని మనం ఏ విధంగా ప్రజలకు చూపించాలి అంటే ఎందుకంటే మనం క్రీస్తుతో మాట్లాడుతూ ఉంటాం ఆ దివ్య బలి పీఠం నుంచి. ఆయనే కదా, దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్, ఆల్టర్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు తనను తానే ప్రత్యక్షపరుచుకునేటటువంటి పరిశుద్ధ స్థలమే దివ్య బలి పీఠము. కనుక దాన్ని మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా చీరలు తీసేయండి, అది కొంచెం బలిపీఠం లాగానే కనపడాలి. పైన ఉన్నటువంటి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు పైన పరిచినటువంటి తప్ప మిగతా ఎదురు చూడటానికి అది పీఠంలానే కనపడాలి. ఎందుకంటే అది ఒక త్యాగానికి, బలి అర్పణకు సిద్ధపరచబడినటువంటి ఎత్తైనటువంటి వేదిక అని అందరికి కూడా తెలియాలి. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకుని ఇక నుంచి కూడా మనం ఈ ఆల్టర్ అంటే ఆ బలిపీఠాన్ని చక్కగా అర్థవంతంగా మనం మరి ముఖ్యంగా గురువులు కన్యాశ్రీలు కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకుని ప్రజలందరూ కూడా వారికి మనం పూజా బలులు చేసేటప్పుడు ఆ పీఠం యొక్క దాని ప్రాముఖ్యత, అలాగే దాని మీద ఏ వస్తువులు పెడితే ఆ వస్తువులు పెట్టకూడదు అన్నీ కూడా, అంటే ఇట్స్ నాట్ ఆ యొక్క బలిపీఠం మీద అనేక వస్తువులు పెడుతూ ఉంటాం తెలిసి తెలియక. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించి మనం అర్థవంతంగా ఆ పాస్కా పరమరహస్య బలిని ప్రత్యక్షపరుచుకునేటటువంటి బలిపీఠాన్ని మనం గౌరవించటానికి, అలాగే ప్రార్థన చేసుకోవటానికి, దేవునికి స్తుతులు అర్పించటానికి, దేవునికి మానవునికి మధ్యగా ఈ యొక్క బలిపీఠము ఒక మనందరికి కూడా ఒక వంతెనలాగా ఉంటుంది కూడా దివ్య బలి పూజ బలిపీఠము. ఎందుకంటే ఆ దివ్య బలి పూజ నుంచి, ఆ పీఠాన్ని నుంచి మనం క్రీస్తు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. కనుక కొన్ని విషయాలను మనసులో పెట్టుకుని నేర్చుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి సహాయంగా ఉంటుందని మనందరం కూడా ఈ యొక్క విభాగాన్ని ప్రోత్సహించుదాం, వీక్షించుదాం. అందరూ కూడా మంచి భక్తి ప్రపత్తులతో దివ్య బలిపీఠాన్ని గౌరవించుకుందాం.